కొన్ని వేల ఏళ్లుగా ఒక వ్యక్తి తన చావు కోసం ఎదురు చూస్తున్నాడు. అమరత్వం అనేది ఆయనకు శాపం. ఇంతకీ ఎవరాయన? అశ్వత్థామ. సాధారణంగా అమరత్వం అనేది ఒక వరం లాంటిది. ఎల్లకాలం బతికి ఉండటం అనేది ఒక వరమే కదా. కానీ అశ్వత్థాముడికి మాత్రం అమరత్వం ఒక వరం కాదు, ఒక శాపం. మహాభారతంలో గురువు ద్రోణాచార్యుని పుత్రునిగా జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచినవాడు. కానీ యుద్ధం ముగిశాక క్రోధంతో ద్రౌపది ఉప పాండవులను హతమార్చడం, ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం అతడి జీవితాన్ని మార్చేసింది. శ్రీకృష్ణుడు అశ్వత్థామని శిక్షిస్తూ తన మణితో సహా వెళ్లిపోవాలని, యుగాంతం వరకు భూమిపై ఒంటరిగా తిరుగుతూ నరకాన్ని అనుభవించాలని శాపమిస్తాడు. ఆ శాపం వల్ల నుదిటిపై మాయని గాయంతో వేల ఏళ్లుగా ఈ భూమిపై ఒంటరిగా తిరుగుతున్నాడు. అశ్వత్థామ ఉనికి ఇప్పటికీ రహస్యమే. అతని కథ మనకు నేర్పేది ఒక్కటే: అధర్మం వైపు నిలబడితే మరణం కంటే భయంకరమైన శిక్ష తప్పదు. నెక్స్ట్ వీడియోలో మరో చిరంజీవి గురించి తెలుసుకుందామా?